But basically, my most of the work was understanding people, understanding the director, understanding my co-star, because ఆ టైంలో నీకు ఇది కావాలి అని చెప్తే నేను అది ఇమీడియట్గా అర్థం చేసుకుని డెలివర్ చేయడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ హియర్. And we, most of the times, we worked more on the body language and we explored the characters more in the workshop. చాలా చేశానండి అంటే ఏంటి డిసార్డర్ మీద కంప్లీట్ స్టడీ చేశారంటారా అయితే? నాట్ అబౌట్ ద డిసార్డర్. సి డిసార్డర్ ఉంది, బట్ డిసార్డర్ మీద సినిమా లేదు. ఓకే, సినిమా ఈజ్ బేసికలీ అ మ్యారేజ్ స్టోరీ అబౌట్ టూ పీపుల్, హౌ దే ఆర్ డీలింగ్ విత్ దేర్ ఇష్యూస్. ఒక అబ్బాయి ట్రైలర్లు చూసినట్టు నాకు పెళ్ళి అవ్వాలని కోరుకున్న అబ్బాయికి ఇలాంటి అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది అనేది సినిమా. సినిమా డిసార్డర్ మీద లేదు. ఇలాంటి అమ్మాయి దొరికినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు, అబ్బాయి ఎలా హ్యాండిల్ చేస్తారు, వాట్ ఈజ్ అండ్ ద ఫన్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ ద మూవీ. బట్ ఐ స్టడీడ్ పర్సనాలిటీ సపరేట్లీ. సో ఈ పర్సనాలిటీ సపరేట్గా ట్రీట్ చేసా, ఆనంది అనే పర్సనాలిటీ సపరేట్గా ట్రీట్ చేసి రెండు క్యారెక్టర్స్ సెపరేట్ క్యారెక్టర్స్గా ట్రీట్ చేశాను అన్నమాట. సో స్విచ్చింగ్ ఈజ్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. So my approach for this character, this role was completely different. I treated it as two different characters. Oka cinema lo two different characters chestunnanu. In that zone, I approached because story is like that. Yeah. Story demanded that. It is not about a disorder kind of a zone, but it's about how two different characters behave.